ఈ చిన్న హోల్స్ నుంచి కెమెరా చేస్తాం లోపల. ఓకే. కెమెరాతో చేస్తాం, టీవీలో చూసి కెమెరాతో సర్జరీ చేస్తాం. ఓకే. ఈ హోల్స్ వేసి కెమెరాతో సర్జరీ చేస్తాం. ఓకే. అందుకే దాన్ని లాప్రోస్కోపీ సర్జరీ అన్నారు. ఇదే లాప్రోస్కోపీ సర్జరీ అంటే. ఓకే. లోపలికి మనం కెమెరాస్ తో వెళ్తాం, దాంతో సర్జరీ చేస్తాం. ఎందుకు దాని మా ట్రైనింగ్ ఉంది కాబట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి, నేను బెల్జియంలో, తైవాన్లో, కొరియా, బాంబే ఇన్ని ప్లేస్లో ట్రైన్ అయినా అనమాట. ఐ కెన్ డూ దిస్ వెల్. ఓకే. దీంట్లో ట్రైనింగ్ ఉంది మాకు. ఏ సర్జరీ కూడా ఇప్పుడు చేసే ఏ సర్జరీ, ఇప్పుడు గాల్బర్డ్ స్టోన్ ఉంది, హెర్నియా ఉంది, యుట్రస్ ఏదన్నా ఉంది, కోలాన్ సర్జరీ ఏదన్నా లాప్రోస్కోపీతో చేయొచ్చు ఈ కాలంలో. ఎవరు కోసుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ ఎవాల్వ్ అయిపోయింది. ఆ కాలంలో కోర్స్ చేసే స్టిచెస్ వేయడము, స్టిచెస్ హీల్ అవ్వడం ఆ కాన్సెప్టే లేదు. ఇప్పుడు కూడా కోర్స్ చేస్తున్నారు. లేదు, లాప్రోస్కోపీ చేస్తున్నారు. కొన్ని చేస్తే చేసి ఉండొచ్చు, లాప్రోస్కోపీతో చేయొచ్చు ఈ సర్జరీని. అట్లా ఏం కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఏ సర్జరీ అయినా కూడా. ఓకే. ఇప్పుడు హోల్స్ పెట్టి కెమెరాస్ తో మీరు లోపల ఎక్కడెక్కడ ఉందో ఇప్పుడు గ్రాడ్యువల్ గా అది ఎప్పుడు ఫ్యాట్ మనకి అంటే ఇప్పుడు నేను సర్జరీ చేస్తాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇతను ఇంత తింటున్నాడు అనమాట, ఇప్పుడు 20% తింటాడు. ఓకే. తినే కెపాసిటీ ఇంటెస్టైన్తో జాయిన్ చేస్తాను. ఇంతకుముందు ఒక ఊరికి మెయిన్ రూట్ ఉంటుంది, బైపాస్ ఉంటుంది. నేను బైపాస్ చేశాను అనమాట. అంతే చేసింది. నేను కొవ్వు తీయలేదు, స్టమక్ పీస్ తీయలేదు, ఏం తీయలేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు తినే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇంకొకటి హంగర్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇతను ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇంతకుముందు ఒక 2 బిర్యానీస్ తినేస్తాడు ఆపకుండా. ఇప్పుడు అంత తినలేడు, కొంచెం తింటాడు. కొంచెం తింటానే మీకు బాడీలో సిగ్నల్ వస్తుంది ఇంకా ఆపేయని, ఆపేస్తాడు అనమాట. అలా దట్స్ హౌ. ఇంకొకటి హార్మోన్స్ ఏం చేస్తే హార్మోన్స్ పెరిగిపోతాయి. ఈ హార్మోన్స్ బర్న్ అయ్యి ఫ్యాట్ అన్ని చోట కరిగి మోషన్ త్రూ వస్తుంది. ఇంతకుముందు ఇతను ఫేస్ ఇంత ఉంది, ఫేస్ తగ్గిపోయింది చూడండి, ఇది తగ్గిపోయింది, అన్ని తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ 80 kgs తగ్గాడు. ఇంకా 10 తగ్గొచ్చు, అంటే 50% తగ్గిపోతున్నాడు. ఎన్ని మంత్స్ లో తగ్గిపోయావు 80 kgs? నేను మాక్సిమం 14 months లో 14 నెలల్లో 80 kgs న్యాచురల్ గా. అదంతా అదే తగ్గిపోతాడు. సర్జరీ ఒక్కసారి చేసేది, మల్టిపుల్ టైమ్స్ కాదు, అక్కర్లేదు. ఓకే. సో గ్రేట్ కదా అది. ఒక మ్యాజిక్ లా ఉంది కదా, అలానే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఫుడ్ తినే క్వాంటిటీ తగ్గుతుంది అంతే, మెటబాలిజం పెరిగిపోతుంది. ఇప్పుడు మెటబాలిజం పెరగడం అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేజ్ వచ్చిన తర్వాత మనం ఏం తినకపోయినా పొట్ట వచ్చేస్తుంది, ఏం తినకపోయినా ఫ్యాట్ అయిపోతాం. అంటే ఏమంటే మీ మెషిన్ తక్కువ అయిపోతుంది అన్నమాట. మీ మెషిన్ వర్కింగ్ కెపాసిటీ అంటే బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు దాన్ని. అంటే ఒక బిఎంఆర్ మెషిన్లో చూస్తే తెలుస్తుంది మాకు, వీళ్ళేం బిఎంఆర్ తగ్గిపోతుంది. అంటే మీరు అసలు మీరు ఏం పెద్ద క్యాలరీస్ తినకపోయినా ఏం తినకపోయినా లావ్ అయిపోతుంటారు అనమాట. అవును, దాన్ని బిఎంఆర్ అంటారు. ఈ సర్జరీ వల్ల ఏమైంది, బిఎంఆర్ రేట్ మళ్ళీ పెరిగిపోతుంది, ఉన్న ఫ్యాట్ కరిగి మోషన్ త్రూ వస్తుంది. ఓకే. అలా. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడ మనం లాప్రోస్కోపిక్ తో చేస్తాము అని, బిఫోర్ ఏమన్నా డైట్ ఇస్తారా? అంటే ఇవన్నీ ఏమి సర్జరీ అనేది అంటే దాని ఒక సూది కూడా పెట్టకుండా ముందు ఏమన్నా డైట్ ఇస్తారా డాక్టర్? ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఏం చేస్తామంటే ఇట్ డిపెండ్స్. కొంతమందికి 3 రోజులు లిక్విడ్ డైట్ ఇస్తాం, అంటే లిక్విడ్స్ మాత్రమే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనం తీసుకున్న లిక్విడ్స్ ఇంటెస్టైన్, స్టమక్ అంతా క్లీన్గా ఉండాలి. సర్జరీ స్టమక్ అండ్ ఇంటెస్టైన్ పైన క్లీన్ చేస్తామంటే క్లీన్గా ఉండాలి. ఓకే. లిక్విడ్ డైట్ ఇస్తాం. 2-3 days లిక్విడ్ డైట్ పైన ఉంటే చాలా వరకు. ఇంకా కొంతమంది వస్తారు 200 kgs 250 అట్లా వస్తారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి లిక్విడ్ డైట్. 10 రోజులు 12 రోజులు లిక్విడ్ డైట్ పైన ఉండాలి. ఒకసారి ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారో దాని తర్వాత మళ్ళీ ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుందా? లైఫ్ లాంగ్ అలానే ఒకసారి చేయించుకున్న తర్వాత దాని రిజల్టే లైఫ్ లాంగ్ ఉంటుందా అసలుకి? దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి సర్జరీస్లో. ఒకటి గ్యాస్ట్రిక్ స్లీవ్ అన్నారు, చాలా ఉన్నాయి, 38 ఉన్నాయి. కానీ గ్రాస్గా ఒక స్లీవ్, ఒక బైపాస్. స్లీవ్లో ఏం చేస్తామంటే స్టమక్ సైజ్ని చిన్నగా చేస్తాం. ఆ 80% స్టమక్ని కట్ చేసి తీస్తాం బయటికి, కొత్త స్టమక్ 20% మాత్రమే ఉంటుంది. అది స్టమక్ మాత్రమే సర్జరీ. నేను చెప్పిన సర్జరీ బైపాస్, ఇతను చేసింది. నేను స్టమక్ చిన్న చేసి ఇంటెస్టైన్తో చేస్తాను, అక్కడ ఏం తీసేదేం లేదు, అది బైపాస్. చాలా వరకు అంటే బైపాస్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను ఎక్కువ చేస్తాను బైపాస్, సౌత్ ఇండియాలో మేము ఎక్కువ చేసేది బైపాస్లో పెరిగే ఛాన్సెస్ తక్కువ, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ తక్కువ. అట్లా ఏమవుతుందంటే ఇంకొకటి, మనం ఎంత సర్జరీ చేసినా పేషెంట్ సైడ్ నుంచి కొంచెం పేషెంట్ డిసిప్లిన్ ఉండాలి. అంటే షుగర్స్ తీసుకోవడంతో ఆగిపోవాలి, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కోక్, పెప్సీ, ఆల్కహాల్ ఇవన్నీ ఆపేసి మిగతావన్నీ తినొచ్చు. చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, రైస్, పప్పు, అన్నం, సాంబార్, ఇడ్లీ, దోశ అన్నీ తినొచ్చు. పోతే ఆయిల్ కొంచెం క్వాంటిటీ తగ్గించాలి, అదొకటి. ఇంకొకటి మెయింటెనెన్స్ లాగా ఒక 1/2 hour వాక్ చేస్తే మంచిది. ఏదైనా చేస్తే మెయింటెనెన్స్ ఉండాలి కదా, అలా మెయింటెనెన్స్లో 1/2 hour వాక్ చేస్తే సరిపోతుంది. థ్రెడ్మిల్తో చేస్తే ఇంకా మంచిది. సో ఇప్పుడు బిఫోర్ నువ్వు చెప్పావు కదా ఆయాసం ఉంది, లేజీ ఉంది, కొంచెం నీ పెయిన్స్ ఉన్నాయి ఇవన్నీ, బట్ ఇది అయిన తర్వాత రిజల్ట్ వెంటనే కనిపించిందా ఇవన్నీ తగ్గటం, లేకపోతే సర్జరీ అయ్యాక 2 monthsకే చాలా వరకు ఫ్రీ అయిపోయింది. ఓకే. నేను ఒక 20 daysలోనే ఒక 10 kgs తగ్గిపోయాను. 15-20 daysలోనే 10 kgs తగ్గిపోయింది. సో మిగతా ప్రాబ్లమ్స్, ఆయాసం, బద్ధకం
ఏం పని చెప్తే టక్కున వెళ్ళిపోతాం ఇప్పుడు. వెళ్ళమన్నా. అంటే మైండ్ చేంజ్ అయిపోద్ది అవునవును. అంతేనా? సో ఫుడ్ అనేది ఎలా అంటే 1-2 ఇడ్లీ తీసుకుంటేనే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది తినే వాళ్ళు ఉంటారు కదా డాక్టర్ గారు, అది ప్రాబ్లం ఉంటుంది కదా, అవును, బాగా తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటి? అదే నేను చెప్పింది మీకు. సర్జరీ క్వాంటిటీ ఒక్కటే కాదు, ఆకలి కూడా తగ్గిపోతుంది, ఓకే. క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. మా దగ్గర పేషెంట్స్ కొంతమంది 8 సార్లు తినేవాళ్ళు వస్తారు, రోజుకి 8 సార్లు 7 సార్లు ఊరికే బోర్ కొడితే తినేవాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా అదే నేను చెప్పింది, మీరు తక్కువ తింటేనే మీకు బ్రెయిన్ సిగ్నల్ వస్తుంది ఆపేయండి ఇంకా అని. అతను కూడా ఆపేస్తాడు. ఓకే. ఎవరు కూడా ఇంకా ఆపేయండి అంటే మళ్ళీ తినరు కదా ఎవరు. మీకు ఆకలి వేస్తా ఉంటే తింటా ఉంటారు, ఆకలి తగ్గిపోతుంది కదా, టెక్నికల్గా వాళ్ళు కూడా పనికొస్తుంది, వాళ్ళకే బాగా పనికొస్తుంది నేను అనుకుంటున్నాను. ఓకే. సో ముఖ్యంగా ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తారు, అంటే మేల్స్ ఫీమేల్స్? మామూలుగా అందరూ వస్తారు, ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అంటూ లేదు. ఇప్పుడు ఈ అబ్బాయి నేను సర్జరీ చేసినప్పుడు 22 ఉన్నాడు, ఓకే. 22, 23 ఉన్నాడు. మా దగ్గర 22 వాళ్ళు వస్తారు, 30 years వాళ్ళు వస్తారు, యంగ్ అమ్మాయిలు, స్పెషల్లీ పెళ్లి కానోళ్ళు, పెళ్లి కోసం 100 kg ఉన్నారు, ఏమైనా తగ్గకపోతే పెళ్ళి అవ్వద్దు అట్లాంటి సిచ్యువేషన్ వస్తారు. కొంతమంది పీసీఓడి హెల్త్ ఇష్యూస్ వస్తారు, థైరాయిడ్ ఇష్యూ ఉంది అని వస్తారు. కొంతమంది ఓల్డ్ ఏజ్, 50 years 40 years అట్లా వాళ్ళు మోకాలు నొప్పులు ఎక్కువ అయిపోయినాయి సార్, ఇంకా నడవలేకున్నాము, షుగర్ అన్కంట్రోల్గా అయిపోయింది, వాళ్ళు వస్తారు. సో రకరకాల ఏజ్ వాళ్ళు వస్తారండి, ఒక స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏం లేదు. ఓకే. సో బిఫోర్ 180 ఉన్నప్పుడు నీ ఫోటో ఉందా? ఒకసారి చూపించవా? అసలు నువ్వేనా ఇది? అబ్బా, నీ ఫ్రెండ్స్ నీ లవర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా మంది అయితే గుర్తుపట్టట్లేదు బళ్ళార్లో. మీ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలే? చాలా మంది అంటే అందరూ గుర్తుపడతారు, తొందరగా గుర్తుపట్టలేరు, కొంచెం లేట్. కానీ రిజల్ట్ అమేజింగ్. అది నిజంగా చాలా మందికి తెలియదు. బెరియాట్రిక్ సర్జరీ అంటేనే ఇప్పటికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆర్తి గారు వాళ్ళు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేయించుకొని చనిపోయారంట కదా అని అప్పుడు న్యూస్లు వచ్చినాయి కదా. కానీ నేను ఒక చిన్న కరెక్షన్, ఆర్తి గారు వాళ్ళు చేసుకుని బెరియాట్రిక్ కాదు, లైపోసెక్షన్. అంటే నేను చెప్పకూడదు, బట్ జనరల్లీ బెరియాట్రిక్ సర్జరీ మాత్రం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యాట్ కి సంబంధించిన ఏ వెయిట్ లాస్ సర్జరీ కూడా ఒకటే అనుకుంటారు. బెరియాట్రిక్ సర్జరీ వేరు, లైపోసెక్షన్ వేరు, ఇట్లా చాలా ఉన్నాయి. ఏం చేస్తే బెరియాట్రిక్ డిఫరెంట్, ఫ్యాట్ తీసేది ఉండదు కదా. సో అది అపోహం అంతే. సో ఇంకొకటి, చాలా మంది వెయిటింగ్ లో చచ్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 180 kg ఒక అతను ఉన్నాడు, ఆయాసం ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, లంగ్స్ అన్ని ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ భయంతో ఒకటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, సర్జరీ చేసుకునే స్తోమత లేకుండా వెయిటింగ్ లోనే ఇంకా నెక్స్ట్ మంత్ చేసుకుందాము. మిగతా వాళ్ళు ఇప్పుడు చేసుకుని పోతున్నప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి చేసుకుంటే చచ్చిపోతారే అని చెప్తే మళ్ళీ ఇంకొన్ని రోజులు అట్లా ఆపేసి అలా ఆగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్జరీ చేసుకున్న వాళ్ళకంటే ఇట్లా వెయిటింగ్ లో చచ్చిపోవాలి చాలా మంది ఉన్నారు. సో అలాంటి నేను చెప్పానంటే సర్జరీ చాలా సేఫ్ అండి. సేఫ్ ఎప్పుడు అవుతుందంటే, ఒక సర్జరీ, ఒక మంచి సర్జన్, ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి 3 ఉండాలి. మంచి సర్జన్ నుంచి మంచి హాస్పిటల్ లేకపోయినా సరిగ్గా చేయలేరు, ఎక్విప్మెంట్ లేదు కాబట్టి. మంచి హాస్పిటల్ ఉండి మంచి సర్జన్ లేకపోయినా చేయలేరు. అంటే ఒక టీం ఉండాలి, ఒక మంచి టీం ఉన్న చోటు చేసుకుంటే చాలా సేఫ్.